ఏపీ రాజకీయాలను హిటెక్కించిన ఆకివీడు టెంపుల్ ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే శిథిలాల తొలగింపు పూర్తవడంతో శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్ చేశారు నిర్వాహకులు. కార్యక్రమంలో అన్ని మతాల వాళ్లు పాల్గొనవచ్చు అంటూ ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చారు రఘురామకృష్ణరాజు. అలాగే తనపై వస్తున్న ఆరోపణలు కూడా కౌంటర్ ఇచ్చారు ఆయన. మరి ఆలయాన్ని వ్యతిరేకిస్తోన్న వర్గాల స్పందన ఏమిటి, వారికి నిర్వాహకులు ఇస్తోన్న కౌంటర్ ఏమిటి? కేవలం హిందువులకు మాత్రమే నేను రిప్రజెంటేటివ్ అనే తరహాలో ఇక్కడ రామాలయం కట్టాల్సిందే అని చెప్పి భీష్మించుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే 100% కరెక్ట్. నేను చెప్పేది ఎవరైనా సరే నీ మతాన్ని నువ్వు ప్రేమించుకో తప్ప వేరే మతాన్ని ద్వేషించకు. నువ్వు ఎవడవే అక్కడ ఉన్న దేవాలయాన్ని నువ్వు తొడవడానికి కూడా వీల్లేదు, నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు ప్రవేశించడానికి వీల్లేదు అని చెప్పి హక్కు ఎవడిచ్చాడు? ఆకివీడు టెంపుల్ ఇష్యూపై ఇది ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందన. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకివీడులో రామాలయాన్ని నిర్మించి తీరుతామని ఇప్పటికే స్పష్టం చేసిన రఘురామకృష్ణరాజు అందుకు ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారు. మే 3 ఉదయం 7:14 జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో ప్రజాస్వామ్యవాదులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మే 3వ తారీఖు ఉదయం 7:14 అది ముహూర్తం. సూర్యుడు తెల్లారగానే రఘురామకృష్ణరాజు అక్కడ పూజా కార్యక్రమం స్పెసిఫిక్ శంకుని మరి శంకుస్థాపన అంటే ఆ గుడి ఫిజికల్ వర్క్ మొదలు పెడతాం. స్థలానికి సంబంధించిన వర్క్ అంతా చేస్తాం. ఇప్పుడు టెంపుల్ ఫిజికల్ వర్క్ స్టార్ట్ చేస్తాం. అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా పాత ఆలయ శిథిలాలు తొలగించారన్న విమర్శలకి కౌంటర్ ఇచ్చారు రఘురామకృష్ణరాజు. శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని అన్ని అనుమతులతోనే తొలగించామని స్పష్టం చేశారు. గొంతాలమ్మ గుడి తొలగించామని అసత్య ప్రచారం చేస్తున్నారని, అసలు గొంతాలమ్మకి గుడి అనేదే ఉండదన్నారు రఘురామకృష్ణరాజు. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఆ స్థలం రామాలయంకు చెందుతుందని చెప్తున్నా కూడా కొంతమంది కావాలనే ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది అర్ధరాత్రి చేసింది కాదు. అన్ని అనుమతులు తీసుకొని బ్రహ్మ ముహూర్తానికి దశమి ఏకాదశి గడియలు ఉండేలాగా అది 10 గంటలు జరిగే కార్యక్రమం కనీసం 10 నుంచి 12 గంటలు పడుతుంది. త్వరితగతిని పూర్తి చేశాం. గొంతేనమ్మకి అసలు గుడే ఉండదు. అది ఓన్లీ 1 డే అఫైర్. ఒక బొమ్మ తయారు చేస్తారు, నంది బొమ్మ తయారు చేస్తారు, ఆ నందిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. అట్టసద్ది రోజు రామాలయం వివాదంతో ఆకివీడు పెద్దపేటలో గత శ్రీరామనవమి నుంచి సెక్షన్ 114 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. మరోవైపు ప్రభుత్వ అనుమతితోనే ఆలయ నిర్మాణం జరపాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఆకివీడు నగర పంచాయతీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశానికి 20 మంది సభ్యులు హాజరైతే అందులో 19 మంది సంపూర్ణ మద్దతు తెలిపారు. ఇక ఆ స్థలం రామాలయంకు చెందిందేనంటూ రెవెన్యూ అధికారులు కూడా సర్టిఫికెట్ జారీ చేశారు. ఇప్పటికే నూతన రామాలయ నిర్మాణ నమూనా పూర్తి కాగా 1 కోటికి పైగా విరాళాలు కూడా జమయ్యాయి. తనకు జరిగిన అవమానం మరొకరికి జరగకూడదన్న ఉద్దేశంతోనే రామాలయ నిర్మాణానికి చొరవ తీసుకున్నట్లుగా చెప్పారు రఘురామ. ఆకివీడు రామాలయం ఇష్యూ ద్వారా మీరు లోకల్ ఎల్కే అద్వానీ అవుదాం అనుకుంటున్నారా? లోకల్ ఎల్కే అద్వానీ కాదండి. నేను నాకు ఒక భక్తుడిగా నాకు అవమానం జరిగింది. ఏ భక్తుడికి నాకే ఎలాగ జరిగితే ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని జరుగుతున్నాయి, రాబోయే రోజుల్లో ఇంకెన్ని జరుగుతాయి. someone has to take the lead. శ్రీరామనవమిని దేశమంతా ఘనంగా జరుపుకునే వేళ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు దాడులతో దద్దరిల్లిపోయింది. అక్కడ పెద్దపేటలోని శిథిలమైన రామాలయాన్ని సందర్శించడానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుని అడ్డుకుని దాడికి యత్నించింది ఒక వర్గం. తామంతా మతం మారామని ఇక్కడ గుడి కట్టడానికి వీల్లేదని చెప్తున్నారు స్థానికులు. అయితే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అయోధ్య తరహా రామాలయాన్ని నిర్మించి తీరుతామని చెప్తున్నారు రఘురామ. దీంతో మే 3న శంకుస్థాపన కార్యక్రమం ఎలా జరగనుంది, ఆలయాన్ని వ్యతిరేకిస్తున్న వారి స్పందన ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.